మానవుని యొక్క దంత నిర్మాణాన్ని కనుక పర్టికులర్గా చూస్తే మానవుని దంత నిర్మాణం లోపల మనకి 3 భాగాలు అనేటివి ఉంటుంటాయి. ఒక్కొక్క భాగం గురించి క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి భాగాన్ని కనుక చూసినట్లయితే మూలము. ఇది దవడ ఎముక యొక్క గుంటలో ఉంటాయి. మనకున్నటువంటి దంతాలన్నీ కూడా దవడ ఎముక పైన అమరి ఉంటాయి. దవడ ఎముక యొక్క గుంటలో ఉండేటువంటి భాగాన్ని మనం మూలం అని పిలవడం జరుగుతుంది. మూలంలోని డెంటిన్ ఆవరించి సిమెంట్ పదార్థం ఉంటుంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లు మానవుని యొక్క దంత నిర్మాణం అనేటువంటిది డెంటిన్ అనేటువంటి పదార్థం చేత జరుగుతుంది. ఆ డెంటిన్ని ఆవరించి ఒక రకమైనటువంటి సిమెంట్ పదార్థం అనేటువంటిది ఉంటుంది. ఆ సిమెంట్ పదార్థమే మూలానికి దవడ ఎముక మధ్యలో సిమెంట్ పదార్థంగా పనిచేస్తుంది. ఓకేనా. మానవుని యొక్క దంత నిర్మాణంలో మొదటి భాగము మూలము, ఆ తర్వాతి భాగము గ్రీవము. ఈ గ్రీవం అనేటువంటిది దంతం యొక్క మధ్య భాగం. ఈ మధ్య భాగాన్ని ఆవరించి చిగురు అనేటువంటిది ఉంటుంది. మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం, దీన్ని గమ్ అని అంటాం. సో ఈ మధ్య భాగం అనేటువంటిది చిగురుతో కప్పబడి ఉంటుంది. సో మీరు అప్పుడు అర్థం చేసుకోవచ్చు, మూలం అనేటువంటిది దవడ ఎముక యొక్క లోపల ఉండిపోతే ఆ మూలం తర్వాత ఉన్నటువంటి గ్రీవం అనేటువంటిది చిగురుతో కప్పబడి ఉంది. ఈ 2 భాగాల తర్వాత మనకున్నటువంటిదే కిరీటము. సహజంగా మనకు బయట కనిపించేటువంటి దంత భాగం. కిరీటం అనేటువంటిది పైన కనపడేటువంటి భాగం. దీన్ని కప్పుతూ ఉండే మెరిసే పొరనే మనము ఎనామిల్ అని అంటాము. ఇంతకుముందే నేర్చుకున్నాము. బాహ్య త్వచం నుంచి ఏర్పడినటువంటి దంత పదార్థాన్ని మనము ఎనామిల్ అని పేర్కొనడం జరిగింది. ఎనామిల్ మానవ శరీరంలో అత్యంత గట్టి పదార్థం. దంతం మధ్య భాగంలో రక్తనాళాలు, నాడులతో ఏర్పడిన మృదు పదార్థము లేదా పల్పు కుహరం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎనామిల్ పొర నశించడం జరుగుతుందో ఈ మృదు పదార్థానికి చలని లేదా వేడి పదార్థాలు తగిలి మనకి ఒక రకమైనటువంటి స్పర్శ తెలుస్తూ ఉంటుంది, ఒక రకమైనటువంటి నొప్పిలాగా అనిపిస్తూ ఉంటుంది.